మహాశైలరా మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మామని గెలిపిస్తే మీ లాస్ట్ 5 ఏళ్లలో మీకు జరిగిన అభివృద్ధి ప్రోగ్రామ్స్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఏవైతే అందాయో అంటే దానికంటే రెట్టింపు అందేటట్టు మామని గెలిపిస్తే మీకు అందేటట్టు నేను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచి జరిగేటట్టు విజయసాయి రెడ్డి గారికి ఎంపీగా కూడా ఓటేసి గెలిపిస్తే నెల్లూరు జిల్లా లెవెల్ కూడా రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో పాటు ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారిని గెలిపించి రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వమే వచ్చేటట్టు ఈసారి కూడా చూడండి. మన ప్రీతమ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అల్లుడు గారు వారి అక్కగారు అయినటువంటి వారిద్దరు కూడా మా వార్డుకి విచ్చేయడం మాకెంతో ఆనందదాయకం. మా వార్డులో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో సాధారణంగా ఆహ్వానించి వారి మద్దతు ఫ్యాన్ గుర్తుకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి తప్పకుండా వేసి మేము ఆశీర్వదించి మంచి మెజారిటీ ఇస్తామని చెప్పడం కూడా మాకెంతో ఆనందదాయకం. వారు మా వార్డుకి వచ్చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అంటే మా ప్రీతం నేత గురించి ప్రచారం చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. వారి ఆశలు అడియాసలు కానికుండా మంచి మెజారిటీతో మా వార్డు నుంచి ఒక కానుక ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే గౌరవ శాసనసభ్యులు గారు అల్లుడు గారికి అలాగే అక్కగారికి మన వార్డు ప్రజలకి అందరికీ కూడా మా ముఖ్య నాయకులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు మా వార్డుకి రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలానే మా వార్డు ప్రజలు కూడా స్పందన చూసి సార్ కానీ ఎమ్మెల్యే గారు అక్కగారు కానీ ఎంతో ఆనందపడ్డారు. ఇదే ఊపుతో ఈ 10 రోజులు మేము పనిచేస్తూ మంచి మెజార్టీ తెస్తామని ఎమ్మెల్యేగా ప్రతాపరెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 30,000 మెజార్టీతో గెలిపించుకుని అలానే ఎంపీగా విజయసాయి రెడ్డి గారికి కూడా మంచి మెజార్టీ తెస్తామని రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారిని చేసుకుంటామని మా ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందినమంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంత్రిగా కూడా చూసుకుంటామని ఆశీర్వాదం వ్యక్తం చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.